ఈరోజు మహనీయులు కాన్సీరామ్ గారి 91వ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో మరి బహుజనులంతా ఒక పండగ వాతావరణంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆయనకి పూలమాలతో సమర్పించి మరి కాన్సీరామయ్య గారు చరిత్ర ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికే ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారం కావాలని మొట్టమొదట కలలు కనిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆనాడు అంబేద్కర్ ఆశయాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అలవర్చుకొని మరి కాన్సీరామయ్య గారు ఆ దశగా ప్రయాణం చేస్తూ మరి ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఒక రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడో ఈ దేశంలో ఉండే అగ్రకుల నాయకత్వం అంతా ఉలిక్కిపడేటట్ల చేసినది. ఎందుకంటే బహుజనులకు రాజ్యాధికారం వస్తే ఈ దేశంలో అగ్రకుల నాయకత్వము కుప్పకూలిపోతుందని చెప్పి 1989 నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ దేశంలో అగ్రకుల రాజకీయ నాయకత్వం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బహుజన సమాజ్ పార్టీ ఒక సాపు కింద నీరులా ప్రయాణం చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ 60 కుల సంఘాలని ఒక తాటి మీదకి తీసుకురావడానికి చిన్న ప్రయత్నం చేసి ఈరోజు 46 కుల సంఘాలు దాంట్లో మమేకమైనవి. మరి రాబోయే రోజుల్లో 60 సంఘాలు అనుకున్నట్లుగా పూర్తి చేస్తాం. మరి ఈ రాష్ట్రంలో అగ్రకుల నాయకత్వము చేస్తున్న అగడాలకు, అక్రమాలకు, దోపిడీలకు అడ్డకట్ట వేయడానికి ఇక్కడ బహుజనులంతా వేకమవుతున్నాం. మరి ఇప్పుడే చూడండి, ఎక్కడ చూసినా ఎవరికి అధికారం వచ్చినా విలువైన భూములన్నీ కొల్లగొడుతూ ఎకరాలు వాళ్ళు శోధనం చేసుకుంటున్నారు. మరి ఎక్కడ చూసినా వాళ్ళు ఆస్తులు పెంచుకుంటున్నారు. ఆనాటి రాజులు ఎన్నో కోటలు కట్టుకొని ఎన్నో అక్రమ ఆస్తులు దోపిడీలన్నీ చేసుకొని బానిసలుగా పాలించిన చరిత్ర కూడా మనం చూసాం. మరి అటువంటి వాళ్ళే ప్రజలు తిరగబడినప్పుడు నిలబడలేక కన్నమరుగైపోయిన చరిత్ర మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము కూడా బహుజనులంతా వేకం కావాలి. మరి బహుజనులు అంతా ఒక నాయకత్వం కింద రావాలి. మరి బహుజనులంతా రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలనేదే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ సిద్ధాంతం. మన ఆంధ్రప్రదేశ్లో బీసీలంతా కలిసి రావాలి. అగ్రకుల నాయకత్వంలో సతమతమవుతున్న నాయకులంతా తిరిగి రావాలని చెప్పి మేము ఈరోజు పిలుపునిస్తున్నాం. దాంట్లో ఎవరికో ఒకరికో ఇద్దరికో జిల్లాలో న్యాయం జరుగుతుంది తప్ప మిగిలిన వారందరూ కూడా వాళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగుతున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ఒకసారి బీసీ నాయకులని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులందరినీ కూడా ఆ అగ్రకుల రాజకీయ నాయకత్వంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ రాబోయే రోజుల్లో మేము కాన్సీరామయ్య సిద్ధాంతానికి ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాజ్యాధికారం సాధించేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.